తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు విచారణ పూర్తయింది. దీనికి సంబంధించి 16న తుది తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సెప్టెంబర్ 16న తీర్పును వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో ఈ రోజు వాదనలు ముగిశాయని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 16కి తీర్పును వెల్లడించింది. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కూడా బీఆర్ఎస్ తరఫున వాదనలు కొనసాగాయి. ముఖ్యంగా కాంగ్రెస్ కు ప్రచారం చేసినటువంటి వీడియోలను కోర్టుకు బీఆర్ఎస్ న్యాయవాదులు కూడా సమర్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అభివృద్ధి కోసమే కలిసి పనిచేస్తున్నామని పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అంటున్నారు. కానీ ఏఐసిసి అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వీడియోలు కొన్ని మీడియా ఛానల్స్ లో ప్రధాన పత్రికల్లో వచ్చాయంటూ కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు కావచ్చు, మరోవైపు పత్రికలకు సంబంధించినటువంటి క్లిప్పింగ్ ను కూడా కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ కండువా కప్పుకున్నారు, కానీ జాతీయ జెండాగా చెప్తున్నారు. జాతీయ జెండాలో అశోక చక్రం ఉంటుంది, కానీ దానం నాగేందర్ కావచ్చు, మిగిలినటువంటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కేవలం 3 రంగుల జెండాను మాత్రమే వీళ్ళు కప్పుకున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణ సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది. సెప్టెంబర్ 16 తారీఖున ఈ కేసుకు సంబంధించి జడ్జిమెంట్ వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత వేయాలంటూ కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించడం, మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కోర్టుకు ఆశ్రయించడంతో ఇరు వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం అయితే మాత్రం తీర్పును సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది. ఈ 16వ తారీఖున సెప్టెంబర్ 16వ తారీఖున ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక సంచలన తీర్పు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి స్పీకర్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ కూడా స్పీకర్ తీర్పును వెల్లడించడం, స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును వీళ్ళు సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఎందుకంటే 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆధారాలు లేవంటూ కూడా స్పీకర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కానీ పార్టీ మారినట్లు తమ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయంటూ కూడా గండ్ర మోహన్ రావు, అంటే బీఆర్ఎస్ తరఫున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారినటువంటి అంశానికి సంబంధించి అతను బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తను ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాడు. మరోవైపు కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎందుకంటే పార్టీలో సభ్యత్వం లేకోకుండా ఒక ఎంపీ అభ్యర్థిగా ఏ విధంగా వాళ్ళకు నిలబడతారు, ఏ విధంగా వాళ్ళకు ఆ యొక్క టికెట్ ఇస్తారనేటువంటి అంశానికి సంబంధించి కూడా కోర్టులో సుదీర్ఘంగా వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు స్పీకర్ తరపున వాదనలు వినిపించారు. మరోవైపు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల తరపున కూడా వాళ్ళు పార్టీ మారినటువంటి అంశానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, మేము ఏ పార్టీలో గెలిచామో అదే పార్టీలో కొనసాగుతున్నామనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇరు పక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం సెప్టెంబర్ 16వ తారీఖున తీర్పును వెల్లడిస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. సెప్టెంబర్ 16వ తారీఖున తీర్పు ఎలా ఉండబోతుంది? స్పీకర్ నిర్ణయం సమర్థిస్తుందా, లేకుంటే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతుందా? ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల యొక్క ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అనర్హత వేటు వేస్తుందా అనేది మాత్రం సెప్టెంబర్ 16వ తారీఖు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పిటిషన్ల పైన సుదీర్ఘంగా వాదనలు విన్నటువంటి న్యాయస్థానం అయితే మాత్రం 16వ తారీఖున తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. శుభాన్. థాంక్యూ ప్రవీణ్.